హాయ్ హలో వెల్కమ్ టు కావ్యాస్ మీడియా. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రాలో దిగుతున్నారు, జనాలందరూ జాగ్రత్త. డెఫినెట్గా ఇదే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా భయపడుతున్నట్టుగానే కనిపిస్తుంది. రీసెంట్గా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వీకెండ్ పాలిటిక్స్ చేయడం కోసం, మంత్ ఎండింగ్ పాలిటిక్స్ చేయడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్యాలెస్కి చేరుకోవడం జరిగింది. బెంగళూరు ప్యాలెస్ నుంచి ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో తాడేపల్లి ప్యాలెస్కి చేరుకుని ఆయన రెగ్యులర్గా ప్రెస్ మీట్లు పెడతా ఉంటారు కదా. ఆ ప్రెస్ మీట్లలో చాలా మంచి ఫన్ ఉంటుంది, చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఇవన్నీ కూడా మనం చూసాం. బట్ ఒక యాక్షన్ ప్లాన్ని కూడా ఈ పాదయాత్ర ద్వారా సిద్ధం చేసినట్టుగా, ప్రజలకు ఒక హెచ్చరిక జారీ చేసినట్టుగా నేను అనిపించింది. అదేంటి అంటే, నెక్స్ట్ సంవత్సరంన్నర నేను నెక్స్ట్ ఇయర్ నుంచి మనం పాదయాత్ర స్టార్ట్ చేసుకుందాం, ప్రజలందరూ సిద్ధంగా అండి, నాయకులందరూ కూడా సిద్ధం చేసుకోండి అని చెప్పి ఆయన ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు. సంవత్సరంన్నర పాటు నేను ఆంధ్రప్రదేశ్లో పాదయాత్ర చేస్తాను, నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ నుంచి మొదలు పెడతాను అన్నట్టుగా చెప్పారు. అంటే 2027 నుంచి మొదలు పెడతానని ఆయన చెప్పారు. అంటే 2029 వరకు, దగ్గర ఎలక్షన్స్ వచ్చే వరకు పాదయాత్ర కొనసాగుతుంది అని. మరి ఇంకేంటి, బాగానే ఉంది కదా. జగన్మోహన్ రెడ్డి గారు మామూలుగానే 15 రోజులకో 20 రోజులకో నెలకో మంత్ ఎండింగ్ పాలిటిక్స్ లేదంటే ఇలా చేయడానికి అప్పుడప్పుడు అలా వచ్చి విజిట్ చేసి వెళ్ళిపోతున్నందుకే ఆయన అసలు మామూలు ఫన్ దొరకట్లా. ఆయన ప్రెస్ మీట్ పెట్టారంటే పండగలా ఉంటుంది. అసలు ఫుల్ కంటెంట్ అనుకునేటువంటి మనకి ఇంకేంటి పండగే కదా అనుకోవచ్చు. చాలా ముద్దులు ముచ్చట్లు ఉంటాయి, మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అనుకుంటున్నారేమో. దాంతోపాటు ఒక యాక్షన్ ఎపిసోడ్స్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా అనుకుంటున్నట్టుగానే అనిపిస్తూ ఉంది. ఎందుకంటే చరిత్ర అలాంటిది. గులకరాయి కావచ్చు, కోడికత్తి కావచ్చు, బాబాయ్ గొడ్డలిపోటు కావచ్చు, ఇలాంటివి అధికారం కోసం ఆయన ఎలాంటి వాటికైనా ఎదురొడ్డి నిలబడి గుచ్చుకుంటారని మనకు తెలిసినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు, అలాంటిది ఆయన సంవత్సరంన్నర పాటు అధికారం కోల్పోయి మంచి రెడీగా ఉన్న ఈ టైంలో ఎన్ని శక్తులు, యుక్తులు, కుట్రలు, కుతంత్రాలు చేసి ఈ పాదయాత్ర చేస్తారో ఆలోచించండి, ఊహించండి. వాటి కోసం జనాలు జాగ్రత్తగా ఆలోచించుకునే నిర్ణయాలు తీసుకోండి. మీరు బలవకుండా చూసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీద దిగుతున్నారు అంటే మనం రప్పలు ఎన్నొస్తాయో, కార్ల కింద, టైర్ల కింద ఎన్ని నలిగిపోతాయో, ఎన్ని రకాలుగా ఉంటుందో మనం ఊహించుకోవడం కూడా కష్టం. అంతేకాదు చాలా ఉంటాయట, చాలా యాక్షన్ సీన్స్ ఉంటాయట. ఇవన్నీ కూడా ప్లాన్ చేస్తున్నట్టుగా మనకు బయట వినిపిస్తా ఉన్నటువంటి మాటలు. సో ఏదేమైనా కానీ కొంచెం మనకి, అంటే చరిత్ర అలాంటిది కాబట్టి. ఎందుకంటే మొన్న ఎక్కడో సత్తెనపల్లి వచ్చినప్పుడు కారు కింద చూసాం, అంతకుముందు ఇంకో చోట ఎక్కడికి వెళ్ళినప్పుడు రప్ప కటౌట్లు చూసాం, అంతకుముందు మన ఇక్కడ హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా ఇక్కడ ఎయిర్పోర్ట్లో, అసలు అంతకుముందు చాలాసార్లు హైదరాబాద్ వచ్చినా తెలంగాణ వచ్చినా రాళ్ళు వీటితో దర్శనం ఇచ్చినటువంటి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు రప్ప కటౌట్లతో మొత్తం మరిపించారనమాట. అలాంటి పరిస్థితి ఇప్పుడు ఆయన పాదయాత్ర చేస్తుంటే రోజు సంవత్సరంన్నర పాటు అంటే ఊహించండి. కామెడీ టైమింగ్ వీటితో పాటు యాక్షన్ ఎపిసోడ్స్తో కూడా మనం చర్చించుకునేటువంటి పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి గారు కంటెంట్ని సిద్ధం చేస్తున్నారు. చాలా చాలా ఎలివేషన్స్ ఉంటాయంట. ఒక రేంజ్లో కేజీఎఫ్ కావచ్చు, బాహుబలి కావచ్చు, ఇంకొక సినిమాలు, ఇవేమి పనికిరానటువంటి దానికి మించి ఇచ్చేటువంటి యాక్షన్ ఎపిసోడ్స్ని సిద్ధం చేసుకుంటున్నట్టుగా కనిపిస్తూ ఉంది. అంతేకాదు ఎంటర్టైన్మెంట్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎంటర్టైన్మెంట్, ఫన్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు, జగన్ అంటే ఫన్ అన్నట్టుగా మనకి ఆ కంటెంట్ ద్వారా కనిపిస్తుంది. అలాంటి ఫన్ కంటెంట్లు, ముద్దులు, ముచ్చట్లు అబ్బా మామూలుగా ఉండదు. సంవత్సరంన్నర నేనైతే ఆయన ఎప్పుడు ప్రెస్ మీట్ పెడతారా, ఎప్పుడు అంత ఫన్ వస్తుందా అని వెయిట్ చేసేటువంటి నాకు, మాలాంటి వాళ్ళకి అసలు మీమ్స్, అసలు రీల్స్ ఒక రేంజ్లో ఉంటాయి. ఇంకా అసలు ఎలివేషన్స్, మీమ్సే మీమ్స్, ముద్దులు ముచ్చట్లు, ముసలి ముతక అందరూ సిద్ధమైపోవాలనుకోవాలి ఇంకా.